రైట్, ఇక విచారణ అనంతరం ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ అనిల్, ఈరోజు కాళేశ్వరం విచారణకు సంబంధించి మాజీ అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కావడం జరిగింది. ఈ విచారణకు హాజరైనటువంటి ఈటెల రాజేందర్ను కమిషన్ పలు కీలక ప్రశ్నలు రాబట్టిందని చెప్పి కూడా ఈటెల రాజేందర్ పత్రికాముఖంగా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఆయనను ఈ కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలనుకున్నటువంటి ప్రాజెక్టు ఇక్కడికి మేడిగడ్డకు ఎందుకు మార్చడం జరిగింది అని ఆయన ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ అనుమతులు కానివచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర అభ్యంతరం తెలపడం వల్లే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును ఇక్కడికి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన కమిషన్కు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ను ఎందుకు ఏర్పాటు చేశారు అని చెప్పి కూడా ఈటెల రాజేందర్ను కమిషన్ ప్రశ్నించడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ను కేవలం నిధుల కోసమే ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే నిధులన్నీ కూడా సక్రమంగానే నిబంధనలకు అనుగుణంగానే ఇవి ఖర్చు చేశారా అన్న ప్రశ్నలకు మాత్రం ఆయన ఒకటే సమాధానం చెప్పారు. నిధులను అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టులకు ఆ యొక్క బిల్లులకు మాత్రమే ఆర్థిక శాఖ చెల్లింపులు చేస్తుంది, కానీ ఎవరెవరికి ఎంత చేయాలనే అంశం ఇది కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అంశంగా ఆయన చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ తీసుకున్న నిర్ణయాలకు ఆర్థిక శాఖ ఏదైతే బిల్లులు చెల్లింపు చేసింది అవన్నీ సక్రమంగానే బిల్లులు చెల్లింపులు చేశామని చెప్పి కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 బ్యారేజీల నిర్మాణం ఏదైతే ఉందో, ఇటు 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల 3 బ్యారేజీల నిర్మాణం ఎవరు తీసుకున్నారు అనే ప్రశ్నకు ఇది అప్పుడు గతంలో ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ దీనికి నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా కమిషన్కు ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన 25 సంవత్సరాల పాటు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎథికల్గా కూడా నీతి నిజాయితీతో ఉన్నానని చెప్పి ఈటెల రాజేందర్ మరొకసారి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, వాటిని తిప్పికొట్టేందుకే కమిషన్ ముందు హాజరై అన్ని విషయాలను కూడా కూలంకషంగా వెల్లడించానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ అవన్నీ కూడా కేసీఆర్ అని గతంలో పలుమార్లు చెప్పుకున్నారని చెప్పి కూడా ఈటెల రాజేందర్ మరొకసారి గుర్తు చేయడం జరిగింది. ఆర్థిక శాఖ పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకే తాము అవన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారమే ఆ బిల్లుల చెల్లింపులో కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే అనుమతుల విషయంలో కావచ్చు అవన్నీ కూడా ఆర్థిక శాఖ మేరకే పనిచేసాము తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా అవన్నీ ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి లెవెల్లో తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తమ పరిధిలో లేవు అని చెప్పి కూడా ఈటెల రాజేందర్ మరొకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టు అంచనాల వ్యయం 16,000 కోట్ల నుంచి ఆ తర్వాత పెరుగుతూ 80,000 కోట్లకు కూడా వచ్చిందని చెప్పి కూడా అవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకున్న నిర్ణయాల మేరకే పెరిగాయని చెప్పి కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఉందో ఆ నివేదికను బయట పెట్టాలని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత నివేదికను బయట పెట్టి ఒకవేళ ఇందులో అవకతవకలు జరిగితే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి ఈటెల రాజేందర్ పత్రికాముఖంగా బయట మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా తాను ఏ పార్టీలో ఉన్నా కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆ తర్వాత బీజేపీ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నిజాయితీతో ఉంటానని చెప్పి ఈటెల రాజేందర్ మరోసారి చెప్పడం జరిగింది. కాళేశ్వరం సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు అనేది అంశం అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది అది ఆర్థిక శాఖ పరిధిలో లేని అంశం అని చెప్పి కూడా ఈటెల రాజేందర్ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఏదైతే లిమిటెడ్ ఉన్నటువంటి అవకాశాల్లో ఎంతవరకు తమ పరిధి ఉందో అంతవరకు తమ పరిధిలో ఉన్నటువంటి మేరకే పనులు చేసి తప్ప తమ పరిధి దాటి ఎక్కడ కూడా వ్యవహరించలేదు అని ఈటెల రాజేందర్ అయితే చెప్పడం జరిగింది. ప్రాజెక్టులో ఒకవేళ తప్పిదాలు జరిగితే, ఒకవేళ ఏమన్నా జరిగితే ఖచ్చితంగా రిపోర్టును బయట పెట్టాలి, అదేవిధంగా ఇందులో బాధ్యులైన వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఈటెల రాజేందర్ అయితే మరొకసారి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.